అంటే పరమాత్మని యందు మనస్సును ఉంచి ఆత్మ అంతరములో ఉన్నటువంటి రమించునటువంటి పానమునర్చునట్టి పాపచారుల యొడ దండదారిని అంటే శ్రద్ధారసమును పానమునర్చునటువంటి వారు మరియు పాపచారుల యొడ దండదారి అంటే శ్రద్ధారసమును ఏ విధంగా అయితే భగవంతుడు సత్యసంధులై ఉన్నటువంటి వారు ఉత్తమమైనటువంటి కర్మానుష్ఠానాన్ని చేస్తూ అష్టాంగ యోగాలను అనుసరిస్తూ ఏ విధంగా అయితే వారు యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో అటువంటి వారిని మరియు పాపాచారుల యొడ దండదారివి అంటే పాపము చేసేటటువంటి వారు అంటే పాపములు అంటే తెలియనటువంటి అసురులు అనేటటువంటి తత్వము అంటే ఆత్మను ఎల్లప్పుడూ ఆత్మ యొక్క గ్రాహ్యము కాకుండా ఎల్లప్పుడూ ఇంద్రియ సుఖములతో విషయ సుఖములతో ఎల్లప్పుడూ ఉండేటటువంటి వారు కాబట్టి అటువంటి వారు పాపాచారులు అంటే పాపమును చేస్తూ తమ యొక్క అస్తిత్వాన్ని తెలియకుండా అంటే పరమాత్మను కూడా తెలియకుండా ఆత్మ యొక్క విచారణ లేకుండా ఆత్మతత్వాన్ని గ్రహించకుండా ఎల్లప్పుడూ అధర్మయుక్తంగా చేసేటటువంటి వారికి భగవంతుడు ఎల్లప్పుడూ దండధారివి జగదీశ్వరుని కొరకు సోమం శ్రద్ధారసమును అంటే ఇక్కడ మరి భగవంతుడు సోమం అంటే శ్రద్ధారసమును ఈ యొక్క జీవులు ఎవరైతే ఉపాసనాయుక్తమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి జ్ఞానము ఉత్తమమైనటువంటి కర్మలు ఉపాసనాయుక్తమైనటువంటి సంగతిని అంటే ఆ విధంగా ఆలోచనాత్మక శక్తిని ఉత్పత్తి చేసుకొని సువిచారం కలిగినటువంటి వారికి అటువంటి శ్రద్ధారసమును సునోత అభిషితం ఉనర్చుము అంటే వారి యొక్క అభీష్టను నెరవేర్చుకోవడానికి ఎల్లప్పుడూ నీవు మాకు తోడుగా ఉండాలి ఎల్లప్పుడూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ మా యొక్క జీవన సమరమునకు ఎల్లప్పుడూ జ్ఞాన ప్రదాతవు జ్ఞాన కర్మలు మున్నగు వాని పరిపక్వమును పాకమునర్చి సిద్ధపరచుము అంటే ఇక్కడ జ్ఞాన కర్మలు అన్నప్పుడు జ్ఞానముతో చేసేటటువంటి శ్రేష్టమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వేద విహిత కర్మలు అంటే పంచమహాయజ్ఞాలు అష్టాంగ యోగము ఇటువంటివి ఎల్లప్పుడూ నిర్వర్తించేటటువంటి జ్ఞానులు ఉపాసకులు వారి యొక్క పరిపక్వతను పాకమునర్చి సిద్ధమునర్చుము అంటే పాకము అన్నప్పుడు ఇక్కడ అగ్ని యొక్క ప్రజ్వలితముతో కూడినటువంటి ఏ విధంగా అగ్ని సంస్కారముతో దహనం చేసి ఈ యొక్క పాప పరిహారాన్ని గావించినటువంటి ఆ యొక్క మలినాలను తొలగించేటటువంటి పాకాన్ని అందించేటటువంటి దానికి సిద్ధపరచుము అటువంటి ఉత్తమమైనటువంటి సంస్కారయుక్తమైనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని మాకు ఎల్లప్పుడూ కలగజేసి నీలో నీ యందు నా మనస్సు ఇంద్రియాలన్నీ సంకల్పాన్ని నీయందే ఉంచున్నట్లు నాకు సిద్ధపరచుము జగదీశ్వరుని ప్రీతి కొరకు అతి శ్రద్ధారసములను మరియు జ్ఞాన రసములను జ్ఞాన కర్మములను మున్నగు వాని పరిపాకములను ఆయనకు సమర్పించుడు అంటే ఇక్కడ మరియు జగదీశ్వరుని యొక్క ప్రీతి కొరకు అంటే భగవంతుని యొక్క ప్రీతిని పొందాలి అంటే అతని మిత్రుత్వాన్ని పొందాలి అతన్ని ఉపాసించాలి ఎల్లప్పుడూ పరమాత్మను రమించాలి అంటే ఆత్మ యొక్క తత్వం పరమాత్మ తత్వాన్ని ఎల్లప్పుడూ జోడించుకొని ఎల్లప్పుడూ పరమాత్మలో సంయుక్తము చేసేటటువంటి ఆత్మ శుద్ధత్వాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉంటారో అటువంటి వారు శ్రద్ధారసములను కలిగి ఉంటారు అటువంటి వారు జ్ఞాన కర్మములు మున్నగు వారు పరిపాకములను ఆయనకు సమర్పించుడు ఏ విధంగా అయితే జ్ఞాన కర్మములతో కూడినటువంటి శ్రేష్టమైన కర్మలు ఉత్తమమైనటువంటి జ్ఞానము సంప్రాప్తమైనటువంటి ఉపాసనతో ఏ విధంగా అయితే వారు నిత్య నైమిత్తిక కర్మలు ఏ విధంగా యోగ మార్గం అవలంబించినటువంటి వారి యొక్క పరిపాకములను అంటే ఆత్మరూప సమర్పణను ఆయనకు సమర్పించడు అంటే భగవంతునికి ఆత్మరూప సమర్పణ ఎల్లప్పుడూ నివేదించాలి ఎల్లప్పుడూ నివేదిస్తే గాని ఆత్మ సంయుక్తము పరమాత్మతో జోడింపబడదు అంటే పరమాత్ముడు ఎల్లప్పుడూ ఉపాసకుని యొక్క హృదయమునందు ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి ఉపాసకుల హృదయము ఎల్లప్పుడూ తృతీయ ధామంగా ఉంచుకొని అంటే పరమాత్మని యొక్క తృతీయ ధామము అనేటటువంటిది అంటే తృతీయము అన్నప్పుడు పరమాత్మని యొక్క ఆత్మతత్వాన్ని పరమేశ్వర తత్వాన్ని ప్రకృతి జీవుల యొక్క తత్వాన్ని పరమాత్మని తత్వంలో జోడించడమే తృతీయం కాబట్టి తృతీయ ధామన్న ధైర్యంతి అంటే తృతీయము ద్వారా అంటే తృతీయ ధామమే ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మని యొక్క ఎల్లప్పుడూ అతని యొక్క ఆత్మరూప సమర్పణ నిత్యము జరుగుతుంది సమర్పించినట్టు మనుష్యుల కొరకు ఆ జగదీశ్వరుడు సుఖములను అవశ్యముగా ఇచ్చుచుండును అంటే ఎటువంటి ఆనందాన్ని ఇహములో ఉన్నటువంటి ఆనందాన్ని ఎల్లప్పుడూ ప్రసాదిస్తాడు ధర్మయుక్తమైనటువంటి కార్యములు చేసినటువంటి వారికి ఎల్లప్పుడూ భగవంతుడు
సంప్రాప్తము చెంది ఆనందాన్ని సుఖాన్ని అందిస్తూ ఉంటాడు అనేటటువంటిది ఈ యొక్క మంత్రం మనకు ఉద్దేశించి చెప్పబడింది. భావార్థం కింద వస్తే సుఖములను కోరు ప్రజలు పరమేశ్వరుని యందు శ్రద్ధ. సుఖములను కోరు ప్రజలు అంటే ఎవరైతే సుఖాన్ని ఆనందాన్ని నిత్య కళ్యాణాన్ని ఎవరైతే కోరుతారో అటువంటి ప్రజలు పరమేశ్వరుని యందు శ్రద్ధ. అంటే ప్రజలు అన్నప్పుడు ప్రజా అన్నప్పుడు పరమేశ్వరుడు ప్రజాపతి అవుతాడు. కాబట్టి ప్రజలను ప్రజాపతి అంటే అందరకు తండ్రి లాంటి వాడు, అంటే సర్వజీవులకు తండ్రి లాంటి వాడు. ఎవరైతే మనకు మాతాపితరులు గురువులు ఇట్లాంటి ఇత్యాదులు ఉన్నారో వారందరికీ తండ్రి. అంటే సృష్టి ఆద్యము నుండి సర్గారంభము నుంచి జీవులు తమ యొక్క విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఆర్జించామో పరమపితమైనటువంటి ప్రజాపతి ఆ యొక్క తండ్రి. కాబట్టి అటువంటి ప్రజలు పరమేశ్వరుని యందు శ్రద్ధ అంటే పరమేశ్వరుని యొక్క ఉనికిని గుర్తించి పరమేశ్వరుని యొక్క ఉపాసనను అంటే అతని యొక్క తమ హృదయములో అతన్ని ఎల్లప్పుడూ ధ్యానించేటటువంటి శ్రద్ధను కలిగి ఉండాలి. అంటే సత్యము పైన ఎల్లప్పుడూ నిష్ట కలిగి ఉండాలి. శ్రమేణ తపసా స్రష్ట బ్రహ్మణ వృత్త వితశ్రితే అనేటటువంటిది. అంటే శ్రమేణ తపస అంటే ఎటువంటి శ్రమ కలిగి ఉన్నప్పుడు తపస్సు అవుతుందంటే ధర్మాచరణము సత్య కర్మానుష్ఠానముతో కూడినటువంటి పరమ ప్రయత్నముతో కూడినటువంటిదే శ్రద్ధ. మరియు తమ అంతరాత్మలలో జ్ఞానము కర్మ సత్యము అహింస బ్రహ్మచర్యము మనకు వారిని అవశ్యముగా పరిపక్వమునర్చుకొనవలను. అంటే ఇక్కడ పూర్ణత సాధించాలి. ఏవైతే అంశాలు ఉన్నాయో జ్ఞానములో పూర్ణత కలవాలి. అంటే సర్వజ్ఞత్వను ఎల్లప్పుడూ ఆత్మ అర్థం చేసుకొని ఎల్లప్పుడూ ఆత్మ యొక్క శక్తి అంటే ఆత్మ తన యొక్క శక్తిని పునర్జీవితం చేసుకొని ఆత్మ పరిపక్వతను పొంది జ్ఞాన సమన్వయంతో కూడినటువంటి పరమాత్మ తత్వాన్ని పూర్ణత చెందాలి. కర్మలు కూడా ఎల్లప్పుడూ శ్రేష్టమైన కర్మలు ఉంటూ కర్మ ఫలరహితమైనటువంటి అంటే కర్మ ఫలాన్ని కోరకుండా ఉండేటటువంటి అకర్మలు అంటే కర్మలు చేస్తూ శ్రేష్ట కర్మలు చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా ఉన్నటువంటిది పూర్ణత కలిగినటువంటిది పరిపక్వమైనటువంటిది. సత్యము తెలిసిన సత్యాన్ని ఆచరించడానికి ఎల్లప్పుడూ సత్యాన్ని సత్యసంధత కలిగినటువంటి ధారణాయుక్తమైనటువంటి ఆత్మను ఎల్లప్పుడూ ప్రకాశయుక్తంగా చేసేటటువంటి యోగ మార్గాన్ని అవలంబించాలి. బ్రహ్మచర్యము అంటే యొక్క భౌతికమైనటువంటి విషయాల్లో సాంసారిక పక్షంగా ఉన్నటువంటి ఇంద్రియ నిగ్రహాలు కలిగి ఉంటూ ఎల్లప్పుడూ ఏకపత్ని వ్రతుడు కలిగి ఎల్లప్పుడూ గృహస్థాశ్రమందు బ్రహ్మచర్యంతో కూడినటువంటి ఆచారాన్ని ఉత్తమ సంప్రదాయాన్ని ఎల్లప్పుడూ గార్హస్య బ్రహ్మచార్యాన్ని అవలంబించినటువంటి వారు వేద విద్యను అభ్యసించినటువంటి వారు ఎల్లప్పుడూ సత్యసంధులైనటువంటి ఉత్తమమైనటువంటి పూర్ణత్వం కలిగినటువంటి బ్రహ్మచర్యాన్ని కలిగినటువంటి ఆదిత్య బ్రహ్మచారులు అనేటటువంటి వారు పరిపక్వమునర్చుకొనవలను. ఆ విధంగా బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ మున్నగు వారిని అవశ్యముగా పరిపక్వమునర్చుకొనవలను. అప్పుడు మాత్రమే సోమరసాన్ని అంటే పులియబెట్టు ప్రేరణ అంటే భగవంతుని యొక్క ప్రేరణ నిత్యము అతనికి కలుగుతూ నిత్యము భగవంతుడు సాన్నిధ్యములో ఉంటూ మోక్ష సుఖాన్ని పొందేటటువంటి జీవన్ముక్తావస్థను ముముక్షత్వాన్ని పొందుతూ పరాంతకాల ముక్తిని కూడా పొందడానికి యోగ్యమైనటువంటి జన్మను సంప్రాప్తం చేసి ఆ యొక్క సుఖవంతమైనటువంటి జీవితముగా మలుచుకోవడానికి ఆ విధంగా ఉత్తమమైనటువంటి భగవంతుని ఉపాసన ఉనర్చవలను. ఆ విధంగా ఎల్లప్పుడూ తమ యొక్క కర్మలను చేస్తూ ఉండాలి అనేటటువంటిది ఈ మంత్రంలో మనకు బాగా తెలియజెప్పింది. మంత్రం యొక్క అభిప్రాయం ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే ఎవరైనా చెప్తారా? ఈరోజు ప్రసాదరావు గారు రాలేదు. కేవయం సహస్రమన్యోతు విన్గుమ్న సత్పతే భవా సమత్సును వృధే అనేటటువంటి యొక్క సామవేద మంత్రము 286వ మంత్రము పరమేశ్వరుని యొక్క మరియు రాజును ధ్యానించుకున్నవలను వారితో ఏమి యాచించవలను అనే విషయము వర్ణన అయింది. ఈ యొక్క పరమేశ్వరుని యొక్క అంటే ఏదైతే మనము కోరుతామో పరమేశ్వరుణ్ణి దేన్ని కోరాలి అంటే అతడు సృష్టిని మనకు అందించి ఈ యొక్క మానవ జన్మను ఉత్తమమైనటువంటి మానవ జన్మను సంప్రాప్తం చేసినటువంటి పరమేశ్వరుడు అతన్ని కోరేటటువంటిది అంటే అతను
కోరడానికి యోగ్యమైనటువంటిది ఏ పరమేశ్వరుడు, ఎవరైతే పరమేశ్వరుడై ఉంటారో, ఎవరైతే మనము అతని యొక్క ఉనికిని ఏ విధంగా అయితే మనం తెలుసుకున్నాము, సర్వ సర్వాధిపతి, సర్వ సృష్టికర్త, సర్వేశ్వరుడు, సర్వవ్యాపి, నియంత, సర్వజ్ఞుడు, సర్వంతర్యామి అనేటటువంటి గుణకర్మ స్వభావాలను ఎల్లప్పుడూ పరమేశ్వరుని యొక్క ఉనికిని తమ హృదయమునందు, తమ మనస్సునందు ఉంచుకొని అతన్ని ఎల్లప్పుడూ పరమేశ్వరుడు మరియు రాజు సత్యము నుండి అసత్యమును హవనమునర్చుట వారు. సత్యము నుండి అసత్యమును హవనమునర్చు. సత్యము అన్నప్పుడు ఇక్కడ సత్పదార్థము అంటే మనము లక్షణ ఏదైనా వస్తువుని లక్షణ ప్రమాణాభ్యం వస్తు సిద్ధి అంటే లక్షణాలు ప్రమాణాలు తీసుకున్నప్పుడు ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క సిద్ధత్వం మనకు సత్యం బోధపడుతుంది. అటువంటి సత్యాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండి అష్ట ప్రమాణాలతో యుక్తమైనటువంటి సత్యమును అసత్యాన్ని గ్రహించి, అంటే ఏదైతే అసత్యము, ఏదైతే వాడదగినది కాదో, ఏదైతే మన యొక్క నిత్య కర్మలకు అంటే నిత్యము జన్మలకు ప్రాప్తము చేసేటటువంటి అసత్యం అంటే అజ్ఞానము హవనమునర్చుట వారు. అంటే హవనము అన్నప్పుడు ఇక్కడ దహింపబడేటటువంటి సత్యాన్ని ఎల్లప్పుడూ దహింపజేసేటటువంటి యోగ్యత కలిగినటువంటి పరమేశ్వరుడు. అంటే పరమేశ్వరుడే కర్మ ఫల ప్రదాత. అంటే మనము చేసేటటువంటి కర్మలకు మనం ఫలాన్ని ఆశించినా ఆశించకపోయినా ఇచ్చేటటువంటి ఫలాన్ని ఫలప్రదాత పరమేశ్వరుడే. కాబట్టి మనము ఎల్లప్పుడూ పరమేశ్వరుని కోరడము సత్యాన్నే, మనకు ఎల్లప్పుడూ ధర్మాన్ని కలిగేటటువంటి సత్యాన్ని మనము ఎల్లప్పుడూ ఆచరించాలి. సృష్టిలో ఉన్నటువంటి నియమాన్ని, సత్యాన్ని ఎల్లప్పుడూ గ్రహిస్తూ సత్య వ్యవహారములు నడుచువారు. అంటే సత్య వ్యవహారములు చేసేటటువంటి వారు అన్నప్పుడు తమ యొక్క జీవన వ్యవహారములో జీవితం యొక్క గమ్యాన్ని, జీవితం యొక్క లక్ష్యాన్ని సత్యమే ఉన్నటువంటి వ్యవహారంగా చేయాలి. అంటే సత్యసంధమైనటువంటి ధర్మయుక్తమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నప్పుడు పురుషార్థము ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటటువంటి పురుషార్థముల కొరకు ఎల్లప్పుడూ సత్య వ్యవహారములు నడుచువారు మరియు విశేష రూపమున ద్రష్ట అయినటువంటి వారు. అట్టి ఇంద్రం ఇక్కడ సత్య వ్యవహారములు నడుచువారు అన్నప్పుడు సృష్టి కాలములో భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ప్రకృతి అంటే సత్ పదార్థమైనటువంటి ప్రకృతిని సత్వము అనేటటువంటి మహత్తత్వముగా మార్చినటువంటి మలచి ఏ విధంగా అతడు కృతంచ సత్యం చాబిద్ధ తపసో అధ్యజాయత అనేటటువంటి, అంటే ఆ ఋతాన్ని వేదములు ఏదైతే పేర్కొనబడినటువంటిదో, ఋగాది వేదములు ఏవైతే ఈ యొక్క సృష్టి రచనను గురించి చెప్పుతున్నాయో అటువంటి వేదానుకూలంగా ఉన్నటువంటి సత్య వ్యవహారములను ఉనర్చినటువంటి వాడు. ఆ విధంగా మనకు సత్యాన్ని అందించినటువంటి వాడు విచర్షని విశేష రూపమైనటువంటి ద్రష్ట అయిన వారు. అంటే విశేష రూపాన్ని తమ యొక్క దృష్టి ఎల్లప్పుడూ ఆత్మ దృష్టిలో స్మృతిలో ఉంచుకున్నటువంటి వారు. అట్టి